డబ్బులు లేవు, ఎలా కొనాలో ఏమో, ఎలా బతకాలో ఏమో, అమ్మో ఇంత రేటా, ఈ అప్పులన్నీ ఎలా తీరతాయో. ఇలాంటి మాటలు వినిపించని రోజు, అనుకోని రోజు ఉందా? దేశంలో మెజారిటీ జనాభాను నిత్యం వెంటాడే ప్రశ్నలివి. రోజు గడవడం భారం, నెల తిరగడం భారం, మొత్తంగా బతుకే నిత్యం పడిపోయే రూపాయి విలువంత అన్యాయం. శ్రమ చేస్తే నెల జీతం వస్తుంది, అది నిత్యావసరాలను కొనలేనిదైతే ప్రతి నెల అవసరాలకు ఆదాయానికి మధ్య తేడా పెరుగుతుంటే సామాన్యుడు బతికేదెలా? రూపాయి విలువ ఈ స్థాయిలో ఎందుకు దిగజారుతోంది? వేరే దేశాల్లో ఇంత పతనం ఎందుకు లేదు? ఒకప్పటి కంటే వ్యవసాయం వృద్ధి చెందింది, ఆహార ఉత్పత్తులు అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తున్నాం, టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయింది, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేశాయి, వస్తు సేవల ఉత్పత్తి తేలిగ్గా మారుతోంది. అయినా మనం ఆర్థికంగా వెనుకబడే ఉంటున్నాం, వెనుకబడిపోతూనే ఉన్నాం. నిత్యావసరాలను కూడా కొనలేని పరిస్థితిలోకి పడిపోతూ పేదరికపు చిట్టాలు, హంగర్ ఇండెక్స్లో దిగజారిపోతున్నాం. తిండి గింజలు దొరకని జనం దేశంలో 30% ఉన్నారు. అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి, మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? చాలా దేశాల్లో డిమాండ్కు తగినట్టు ఉత్పత్తి లేక రేట్లు పెరుగుతుంటాయి. కానీ మన దగ్గర కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ ధరలు పెంచేస్తారు. దానిపై ఎవ్వరికీ నియంత్రణ ఉండదు. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా ధరలు తగ్గవు. సమస్య ఎక్కడుంది? ఎవరు దీనికి కారణం? రాబోయే కాలం మరింత భారంగా మారనుందా? ఇదే అంశంపై ఈరోజు చైర్మన్స్ డెస్క్ చూద్దాం. స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటుతోంది. చాలా రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాం, నిజమే. కానీ ఇంకా దేశంలో బతకడానికి భరోసా లేని వారు 100లో 30% ఉన్నారు. నిన్నగాక మొన్న దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిందని చూశాం. కానీ ఇదే భారతదేశంలో కోట్లాది మంది ఆకలి దప్పులతో అల్లాడుతున్నారు. మరి ప్రభుత్వ పథకాలు ఏమవుతున్నాయి? జీడిపి లెక్కలు, సెన్సెక్స్ సూచీల భ్రమలు మాయ చేస్తాయి. పైపై మెరుగుల గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వాలు కాలం వెళ్లదీస్తాయి. కానీ నిజాలు కళ్ళెదుట నిలబడి ప్రశ్నిస్తున్నాయి. ఇది దేశ అసలు రూపమని హెచ్చరిస్తున్నాయి. 130 కోట్ల నిండుకుండలాంటి భారతదేశం హంగర్ ఇండెక్స్లో 101వ స్థానంలో ఉంది. అత్యంత పేదరికంలో కోట్ల మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఓ పక్క మిలియనీర్లు, బిలియనీర్లు పెరుగుతున్నారు. అచ్చేదిన ఆగయే అని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో నిజాలను గణాంకాలు విప్పి చెబుతున్నాయి. ఇక్కడ పేదరికం అంటే స్లమ్ముల్లోనో పల్లెల్లో మాత్రమే ఉండేది కాదు. పైకి గుంభనంగా కనిపించే మధ్య తరగతి ప్రజలు కూడా రోజు రోజుకు కష్టాల్లో పడుతున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి. సొమ్మున్నోడి దగ్గరకే వెళుతోంది. పేదవాడికేమో మిగిలిన చివరి గోచి కూడా ఊడిపోతోంది. ప్రభుత్వ పథకాలు ఊదరగొడుతూ ఉంటాయి. ఏలినవారు సినీ నటులను మించిన హావభావాలతో సంక్షేమ పథకాల చిట్టాలను విప్పుతుంటారు. వార్తాపత్రికల్లో మెరిసే సర్కారీ యాడ్స్ మాయ చేస్తుంటాయి. కానీ మూడంకేసిన భరతమాత ముద్దుబిడ్డల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇదే హంగర్ ఇండియా. మిలియనీర్లు వెలిగిపోతున్నారు, సంతోషం. కానీ పక్కనే పేదరికం పెరుగుతోంది. కోట్లాది చిన్నారులు పిడికెడు అన్నం లేక కన్ను మూస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఆకలి బాధలో ఉన్నవారిలో భారత్ నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే నమ్ముతారా? అవును, ప్రపంచం మొత్తం మీద దాదాపు 100 కోట్ల మంది కడు బీదరికంలో ఉంటే వారిలో ఇండియాలోనే 10 కోట్ల మంది ఉన్నారు. నిజమే, పేదరికం ప్రపంచమంతా పెరుగుతోంది. ధరలు కూడా ఒక్క మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ అంశంలో మన దేశానికి ప్రపంచ దేశాలకు తేడా చాలా ఎక్కువగా ఉంటోంది. సమృద్ధిగా ఉత్పత్తి జరిగి అందరికీ అందుబాటులో ఉండాల్సిన వస్తువులేవి అందుబాటులోకి రావడం లేదు. ఉదాహరణకు ఆహార ధాన్యాలు. ఒకప్పుడు మనం పండించే తిండి గింజలు మనకు సరిపోయేవి కావు. కానీ ఇప్పుడు దేశమంతా తినగా మిగిలినవి ఎగుమతి చేస్తున్నాం. గోడౌన్లలో 2-3 ఏళ్లకు సరిపడా నిల్వ చేస్తున్నాం. ఇన్ని నిల్వలున్నా ధరలు మాత్రం తగ్గవు సరికదా, పెరుగుతూనే ఉంటాయి. ఇవే కాదు, మన దేశంలో వస్తువైనా సర్వీస్ అయినా రోజురోజుకి అందకుండా పోవడం సహజంగా మారుతోంది. మరి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోందా? ఈ విషయంలో గ్రాఫ్ నేలచూపులు చూస్తూ ఉంటుంది. గతేడాది కంటే ఈ ఏడాది బాగుంది అనుకునే వాళ్ళు దేశంలో ఎంతమంది ఉంటారు? మెరుగుపడడం మాట తర్వాత,
కనీసం నిన్నటి జీవన ప్రమాణాలని నిలబెట్టుకుంటే చాలనుకునే పరిస్థితి ఉంది. ఒకప్పుడు 10 రూపాయలుంటే రోజు గడిచిపోయేది. ఇప్పుడు 10 రూపాయలతో టీ కూడా రాదు. ధరలు ఆ స్థాయిలో పెరిగినప్పుడు ఆదాయం కూడా అదే విధంగా పెరిగిందా అంటే లేదు. వస్తు సేవలకు నిర్ణయించే ధరలు మారుతున్నాయి, కానీ వాటి కోసం వెచ్చించే శ్రమ విలువ పెరగడం లేదు. ఇదే అసమానతలకు కారణమవుతోంది. ధరలు పెరుగుతున్నాయని తెలుసు, కానీ ఎందుకు పెరుగుతున్నాయో ఎంతమందికి తెలుసు? ఆర్థిక శాస్త్ర పాఠాలు సామాన్యులకు అవసరం లేకపోవచ్చు, కానీ ధరల పెరుగుదల వెనుక జరిగే అన్యాయం మాత్రం ఖచ్చితంగా తెలియాలి. ఒక వస్తువును తయారు చేయడానికి పడే కష్టం మారకపోగా సులువుగా అవుతున్నప్పుడు అది తక్కువ ధరకు అందాలి, మరింత అందుబాటులోకి రావాలి. కానీ మన దేశంలో ఏది సులువుగా ప్రజలను చేరదు. అది కిలో బియ్యమైనా, అరకిలో టొమాటో అయినా, 4 ఉల్లిపాయలైనా ప్రజలు నానా తంటాలు పడి రోజంతా గుడ్డు చాకిరీ చేసినా కడుపు నిండని పరిస్థితి ఏర్పడుతోంది. మన దేశంలో గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగి ఉత్పత్తి సులువుగా మారిన తర్వాత కూడా ధరలు అందుబాటులోకి రావడం లేదు. కొనే సరుకుకు అధిక ధర వెచ్చించాల్సి వస్తోంది. దేశంలో చలామణిలో ఉండే డబ్బు మొత్తం పెరుగుతోంది. ఫలితంగా ప్రతి సరుకుకి ధర పెరిగిపోతోంది. దీనికి కారణం ప్రభుత్వాల విధానాలు తప్ప మరొకటి కాదు. కరోనా 2 వేవులతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ పైకి పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న వైరస్ చేసిన గాయాలు పూర్తిగా మానలేదు. ఈలోపే 3rd వేవ్ ముంచుకొచ్చింది. దీని ఫలితం కూడా త్వరలోనే కనిపించనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బతుకులను కుప్పకూల్చే స్థాయిలో ధరలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. మరింత గడ్డుకాలం రానుందా? 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు అమాంతం పెరగనున్నాయా? ఇప్పటికే ధరలు మండుతున్నాయి. చమురు ధర సెగలు కక్కుతోంది. ఇటు ద్రవ్యోల్బణం భీకరంగా పెరుగుతోంది. నిత్యావసరాలు చుక్కల్లో కనిపిస్తున్నాయి. దేశంలో ఒమైక్రాన్ సీజన్ వణికిస్తోంది. సాధారణంగా ఎన్నికల ముందు ధరలు పెరగకుండా చూస్తుంటాయి ప్రభుత్వాలు. 5 రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో రాబోయే కాలంలో ధరలు ఏ స్థాయిలో ఉంటాయో, రూపాయి విలువ ఏ రేంజ్లో దిగజారుతుందో ఊహించడానికి కూడా కష్టంగా మారుతోంది. అమ్మో, ఇంత రేటా అనే మాట ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు అనుకుని ఉంటారు. కరోనా రాకముందు వంట నూనె ప్యాకెట్ 100 రూపాయల లోపుంది. ఇప్పుడది 150కి తగ్గడం లేదు. సన్ఫ్లవర్, వేరుశెనగ నూనెలు మంటలు రేపుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల దాహానికి పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేస్తున్నాయి. పప్పు, ఉప్పు, చింతపండు నుంచి ఆఖరికి అగ్గిపెట్టె వరకు ధరలు పెరగనిది ఒక్కటైనా ఉందా? బియ్యం, పప్పు దినుసులు మొదలుకొని నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటుతున్నాయి. ధాన్యం దిగుబడులు పుష్కలంగా ఉన్నా కిలో సన్న బియ్యం 50కి తక్కువ లేదు. పప్పుల ధర ఎప్పుడో 100 దాటేసింది. సబ్బుల నుంచి మొదలుకొని అన్ని ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు ముడిసరుకుల ధరల పెరుగుదలతో రానున్న రోజుల్లో వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల దెబ్బకే బతుకులు దిగజారుతుంటే అసలు కష్టకాలం ముందుందని అంచనాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం కోరలు చాస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని, 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రభుత్వానికి అడ్డమొచ్చాయని తెలుస్తోంది. అంటే ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కసారిగా రేట్లు అమాంతం మింగేయబోతున్నాయని అనుకోవలసిందే. అది ఇది అని లేదు, అన్ని వస్తువుల పరిస్థితి అంతే. ఇప్పటికే 2 వీలర్స్, 4 వీలర్స్ ధరలు పెరిగాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు షాక్ కొడుతున్నాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ల ధరలు పెరిగాయి. సొంతిల్లు అంత తేలిగ్గా కనిపించడం లేదు. ఒక పక్క కోవిడ్, మరో పక్క ధరల సెగ. ఈ రెండింటి దెబ్బకు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. జీవన ప్రమాణాలు పెరగడం అంటే నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండడం, రేపటికి భరోసా ఉండడం, అవసరాలు తీరగా చేతిలో 4 డబ్బులు మిగలడం, పిల్లల చదువులు, ఆస్పత్రి ఖర్చులకు భయపడకపోవడం. దేశంలో ఈ మాత్రం నమ్మకంతో ఎంతమంది ఉంటారు? మెజారిటీ జనాభా బతుకు నిత్య పోరాటంగా మారుతోంది. ఇవన్నీ కాదు, ఒక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే చాలదా? వాటిపై ఆధారపడిన అనేకానేక ఉత్పత్తుల ధరలు పెరగడానికి ప్రపంచమంతా తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అమ్ముతుంటే ఇక్కడ మాత్రం ఎందుకు ప్రభుత్వాలు పిండుకుంటున్నాయంటే సమాధానం ఉండదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు నిందించుకోవడం తప్ప చేసేదేమీ కనిపించదు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. నిన్నగాక మొన్న బ్యారెల్ బ్రెంట్ రకం ముడి చమురు
$87.7 ఏడేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. త్వరలోనే ఇది సెంచరీ కొట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా 2.5 నెలలుగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం లేదు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగ్గానే అసలు కథ మొదలయ్యే ప్రమాదం ఉంది. నిజానికి కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. కొన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఒమైక్రాన్ విజృంభణతో అది కూడా ప్రమాదంలో పడింది. పన్నుల వసూళ్లు తగ్గడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రోజుకారోజు అప్పులు చేసి నెట్టుకొస్తున్నాయి. ఈ గడ్డు కాలంలో 2025 కల్లా భారత్ను $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం కూడా మరో 5 ఏళ్లు వెనక్కిపోయింది. అగ్రరాజ్యం అమెరికాలోనే ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. బ్రిటన్లోనూ 30 ఏళ్ల గరిష్ట స్థాయిని తాకింది. భారత్లోనూ 2021 డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్ట స్థాయి 5.59% చేరింది. ఈ నెలలో ఇది 6 నుంచి 6.5% ఎగబాకే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇదే జరిగితే సామాన్యుడి బడ్జెట్ తలక్రిందులై బతుకు భారం కావడం ఖాయం. ఈ పరిస్థితుల్లో కూడా పొరుగునున్న బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు హంగర్ ఇండెక్స్లో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. ఆ దేశాలు కరోనా కష్టాలు చూశాయి. అక్కడ అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. ఆ దేశాలకు లేని వనరులు, అవకాశాలు కూడా మనకున్నాయి. కానీ ఓ పక్క కరోనా మన బతుకుల్ని కుదేలు చేస్తే ఇంకో పక్క ప్రభుత్వాల విధానాలు మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. ధరల పెరుగుదల, ఒమైక్రాన్ భయాలతో దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశపరుస్తున్నాయి. ఇంత సమస్యలో కూడా వ్యవసాయ రంగం ఒక్కటే ఆశాజనకంగా కనిపిస్తోంది. పంటలకు మద్దతు ధర లేకున్నా, ఎన్ని కష్టాల మధ్య వ్యవసాయం చేస్తున్నా రైతన్నే దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకుంటున్నాడు. ఖరీఫ్ సీజన్లో అన్ని పంటల దిగుబడులు పెరిగాయి. ఇది ఆహార ద్రవ్యోల్బణానికి చెక్ పెడుతుందనే ఆశ ఒక్కటి కనిపిస్తోంది. 3 వేవ్ల కరోనాలో కోట్లాది మంది వలస కూలీలు తరలి వెళ్లినప్పుడు, దేశమంతా ఇంటికే పరిమితమై లాక్డౌన్లో ఉన్నప్పుడు మన దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయమే. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక కష్టాల్లో మునిగి కోలుకోలేనంత దిగజారినప్పుడు మనల్ని ఊరడించింది, పూటకింత తిండి పెట్టి బతికించింది వ్యవసాయమే. కానీ ఇది సరిపోదు. ఇంతకంటే మెరుగ్గా ఉండాల్సిన దేశం, ఇంతకంటే మెరుగ్గా బతకాల్సిన ప్రజలు ఎందుకు భారంగా బతుకుతున్నారు? దీనికి కారణం ఎక్కడుంది? ఎవరిని ప్రశ్నించాలి? మన దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదా అంటే పెరుగుతోంది. కష్టపడే ప్రజలున్నారు. ఎవరి నైపుణ్యానికి తగిన పని వాళ్లు చేస్తున్నారు. ఉపాధి లేని నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా ఏటా కొనుగోలు శక్తి పెంచుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. కానీ ఆ స్థాయిలో జీతాలెందుకు మారడం లేదు? ఎందుకు అంటే పెరిగిన ఆదాయం కంటే ఎన్నో రెట్లు ధరలు పెరగడం కారణం కాదా? నిజానికి ధరలు నేల మీదకు దించాలన్నా, గాలి కొదిలేయాలన్నా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. ధరలు వాటికవే పెరగవు. ఓ వస్తువు ధర ఎలా నిర్ణయమవుతుంది? దాని ముడిసరుకు ధర, తయారీలో యంత్రాలు, కార్మికుల కోసం పెట్టే ఖర్చు, రవాణా అన్నీ కలిపితే వస్తువు ధర నిర్ణయమవుతుంది. కానీ ప్రతి దశలో కృత్రిమ సంక్లిష్టత చేరడంతో, లాభాల కోసం దురాశను ప్రోత్సహించేలా ప్రభుత్వాల విధానాలుండడంతో సహజంగా తగ్గాల్సిన ధరలు తగ్గడం లేదు. ఉత్పత్తి పెరిగి ఉత్పత్తికి అవసరమయ్యే శ్రమ తగ్గినప్పుడు, దానికి అవసరమైన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు ప్రభుత్వాలు ఎందుకు సమాధానం చెప్పవు? పెరిగిన సొమ్మంతా పోగై ఎటుపోతోంది? ఈ సొమ్ము సామాన్య ప్రజల ఆదాయంగా ఖచ్చితంగా మారడం లేదు. అంటే ఇది దేశంలో బిలియనీర్లు పెరగడానికే పనికొస్తోందా? బిలియనీర్లు పెరిగితే దేశం కళకళ్లాడుతున్నట్టేనా? మన ఆర్థిక కష్టాలకు పరిష్కారమేది? దేశం కళకళ్లాడిపోతోందని ప్రభుత్వాలు చెబుతాయి. పేదరికంలో దిగజారుతున్నామని నివేదికలు హెచ్చరిస్తాయి. కుబేరులు పెరుగుతున్నారని మరికొన్ని గణాంకాలు మెరిపిస్తాయి. మెరిసేదంతా బంగారం కానట్టే పెరిగే కుబేరులతో దేశానికొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా 2 ఏళ్లుగా కరోనా ప్రభావం చూపుతోంది. భారత్ పైన కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇంత కష్టకాలంలోనూ భారత్ నుంచి బిలియనీర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో భారత్ ఎక్కువ మంది బిలియనీర్లను ప్రపంచానికి అందించింది. గ్లోబల్ ఆక్స్ఫామ్ దావోస్ నివేదిక 2022 ఇదే అంశాన్ని చెబుతోంది. భారత్ కోవిడ్ ప్రభావానికి తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటి. ఇదే కోవిడ్ కాలంలో కోట్లాది ప్రజల బతుకులు దిగజారితే కొద్దిమంది సంపన్నులు తమ సంపదను మరింత పెంచుకున్నారు. 40 మంది బిలియనీర్లు కాస్త 142కు చేరింది. ఈ బిలియనీర్ల ఆస్తి ఎంతో తెలుసా?
దాదాపు $720 బిలియన్. జనాభాలో పేదలు 40% కంటే ఎక్కువ మంది పేదరికంలోకి జారిపోయారు. పట్టణ నిరుద్యోగం 15% పెరిగింది. ఆహార భద్రత మరింత దిగజారింది. కానీ ఇప్పుడు మన దేశంలో ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్ల కంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారు. అటు పాండోరా లీక్స్, పనామా లీక్స్ దొంగ ఆస్తుల లెక్కల్ని చెబుతుంటాయి. అంబానీ, ఆదానీల ఆస్తులు భారీగా పెరిగిపోతాయి. సాధారణ ప్రజానికం మాత్రం పూట గడవడానికి కష్టపడుతుంటారు. ఈ దేశం అందరిది, ఇక్కడి వనరుల్లో వాటా అందరిది. కానీ వాటి ఫలాలు కొందరికి మాత్రమే ఎందుకు చేరుతున్నాయి? తెలివితేటలు, నైపుణ్యం మాత్రమే దీనికి కారణం కాదు. ప్రభుత్వాల విధానాలు, రూపాయి గమనాన్ని నిర్దేశించే విధానాలే దీనికి ముఖ్య కారణం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ చెబుతోంది. పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. పేదరిక సూచీలో బీహార్ 51.91%తో మొదటి స్థానంలో ఉంది. కోవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు సామాన్యులకు ఎంత మేలు చేశాయో తెలియదుగాని కుబేరుల పాలిట కల్పవృక్షాలయ్యాయి. కేంద్ర బ్యాంకులు ఆర్థిక పునరుద్ధరణకు లక్షల కోట్ల డాలర్లను విడుదల చేస్తే అవి స్టాక్ మార్కెట్కు చేరి కుబేరుల సంపదను కొండంతలు చేశాయి. కరోనా ముందు నాళ్లతో పోలిస్తే వైరస్ విరుచుకుపడిన 2 ఏళ్లలో ప్రపంచంలోని 10 మంది మహాకుబేరుల సంపద రెట్టింపైంది. మన దేశంలో 142 మంది బిలియనీర్ల సంపద 53 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంటే కొన్నేళ్లుగా పేదవాడు మరింత పేదవాడయ్యాడు. మధ్యతరగతి ప్రజల్లో మెజారిటీ దిగజారిపోయారు. అత్యంత ధనవంతులు మాత్రం అమాంతం సంపద పెంచుకున్నారు. ఈ ఆర్థిక అసమానతల వల్ల ప్రపంచంలో ప్రతి 4 సెకన్లకు ఒకరు, రోజుకు 21,000 మంది మరణిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో కరోనా తర్వాత కుప్పకూలిన కుటుంబాలు కోట్లలో ఉంటాయి. నలుగురికి ఉపాధినిచ్చిన వారు కూడా కూలీలుగా మారిన ఉదాహరణలున్నాయి. ప్రభుత్వాల కంటి తుడుపు ప్యాకేజీలు ఎటుపోయాయో కూడా తెలీదు. మనిషి ఎంత పని చేసినా, ఏం సాధించినా 5 వేళ్లు నోట్లోకి వెళ్లడానికే, జానెడు పొట్ట నిండడానికే. కానీ మన దేశంలో తిండి దొరకని వారు కోట్లలో ఉన్నారు. పౌష్టికాహారం మాట తర్వాత సంగతి, కడుపు నింపుకునే మార్గం లేదు. ప్రతి రాత్రి కోట్ల మంది భారతీయులు ఖాళీ కడుపుతో నిద్రిస్తున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రోజుకు 2500 క్యాలరీలు కావాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ లాంటివన్నీ రకరకాల ఆహార పదార్థాల నుండి లభించాలి. ఈ 2500 క్యాలరీల కంటే తక్కువ విలువలున్న ఆహారం తీసుకుంటే దాన్ని అండర్ నరిష్మెంట్ అంటారు. దేశంలో ఇలాంటి పరిస్థితిలో 20 కోట్ల మంది ఉన్నారు. అంటే ఓ పక్క బిలియనీర్లు వెలిగిపోతూనే ఉన్నారు, కోట్లు కోట్లుగా సంపద పోగుబడుతోంది. మరో పక్క 3 పూటలా తిండి లేని జనాలు ఆకలితో మాడిపోతున్నారు. పేదరికం భారత ముఖచిత్రంగా మారుతోంది. చిన్నారులు పౌష్టికాహారం లేక రోగాల పాలవుతున్నారు. రైతన్నలు వ్యవసాయ జూదంలో ఓడి ఉరికొయ్యకు వేలాడుతున్నారు. అంతులేని భేదాలు, పెరుగుతున్న అసమానతలు. ఎందుకీ భేదం? ఎక్కడున్నా ఈ సమస్య మూలాలు? ఎవరి స్వేదం పెట్టుబడిగా ఈ కనకమేడలు నిర్మితమవుతున్నాయి? ఎవరి కడుపులు ఎండి వారి బొక్కసాలు నిండుతున్నాయి? బిలియనీర్లు పెరుగుతున్నారు, సంతోషం. మరి బడుగు జీవుల బతుకులేమవుతున్నాయి? ఎవరి జీవితాలు వెలుగుల సారం ఎవరికి ఆనందాన్నిస్తోంది? ఎందుకీ అసమానతలు? ఎందుకిలా బతుకు భారమవుతోంది? ప్రభుత్వాలు ప్రజల మధ్య పోటీ పెట్టి డార్విన్ సిద్ధాంతంలో చెప్పినట్టు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ని పరీక్షించడం లేదు కదా. అందరికీ బతకడానికి సమాన అవకాశాలు లేకుండా చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యమే మూల కారణం కదా. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం, ప్రజలకు మేలు చేయాల్సిన ప్రజాప్రతినిధుల సమూహం అంతిమంగా కొందరికి కొమ్ము కాసే విధానాలతో సామాన్యుడి బతుకుపై బండవేస్తున్నాయి. అందుకే ధరలు ఉండాల్సినంత తక్కువగా లేకుండా పోతున్నాయి. పెట్రోల్, డీజిల్పై పన్నులు వాయించి రవాణా ఛార్జీలు పెరగడానికి కారణమవుతున్నాయి ప్రభుత్వాలు. సర్కారు నడవడానికి పన్నులు కావాలి, కానీ ప్రాణాలు తీసే పన్నులు కాదు. ఆర్థిక వ్యవస్థ నడవడానికి కొనుగోళ్లు, అమ్మకాలు ఉండాలి, కానీ కొనలేనంత ధరలు, రూపాయి విలువను రోజురోజుకీ పతనం చేసే విధానాలు కాదు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ నడవాల్సిన దిశ, రూపాయి ప్రవహిస్తున్న దిశ ఈ దేశంలో సామాన్యుడికి అనుకూలంగా లేదు. పైగా మన రూపాయికున్న ట్రాక్ రికార్డ్ సామాన్యమైంది కాదు. ఆసియాలోని అత్యంత అధ్వాన్నంగా దిగజారుతున్న కరెన్సీగా రూపాయికి గుర్తింపుంది. అటు ప్రభుత్వాలు ప్రజల శక్తి సామర్థ్యాలను పరీక్షించి
కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ మరింత ఖర్చు పెట్టేలా కష్టపెట్టడానికి ఉన్నాయా అనిపిస్తుంది. ఏ వస్తువు ధర ఎక్కడ ఆగుతుందో ఊహించలేని పరిస్థితి నడుస్తోంది. పైగా ఈ పెరుగుదలలో చెప్పే కారణాలు మరీ దుర్మార్గమైనవి, అమానవీయమైనవి. బతుకివ్వలేని ప్రభుత్వాల పాలసీలతో ప్రయోజనమేంటి? ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల బిలియనీర్ల సంఖ్య పెరిగిపోతుంటే పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు. పాలకపక్షాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు, నోట్ల కోసం బిలియనీర్ల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.